श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः संदर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवर्ध्वगं यत सव्यं क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिपरं दिशतु वत्समितां श्रियं नः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्त जगदाधारमूर्तये ब्रह्मणे नमः। ఈరోజు అరుంధతి నక్షత్రానికి సంబంధించి చాలామంది పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం అని చెప్పి అలా ఏదో యాక్షన్ చూపిస్తారు, అంటే వేలు చూపిస్తారు, అది ఒక ఆటగా అయిపోయింది. వాస్తవంగా ఎంతమంది జంటలు ఇవాళ వాళ్ళ భార్యకి, ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యకి అరుంధతి నక్షత్రాన్ని చూపించారు? సో చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నారు, మాకు అరుంధతి నక్షత్రం గురించి చెప్పండి అని. సో ఈ అరుంధతి నక్షత్రం ఎక్కడ ఉంటుంది, ఎలా మనం చూపించాలని దాని గురించి మీకు క్లియర్గా ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ వేసాను. ఎప్పుడు కనిపిస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది అరుంధతి నక్షత్రానికి సంబంధించిన వివరణ. మన ఆకాశంలో తూర్పు వైపున మనం నిలుచుంటే కొంచెం ఇలా తల తిప్పి ఎడమవైపు చూస్తే పైన మనకి ఈశాన్యంలో, అంటే ఉత్తరం, అంటే ఈ యొక్క ఆకాశము ఇప్పుడు ఇది గగనతలం అనుకోండి, ఇలా ఉంది. ఇది మనకి తూర్పు, ఇది పడమర. ఇక్కడ మనం ఉన్నాము. ఇప్పుడు తూర్పు వైపు నుంచి చూసినప్పుడు ఈ భూమధ్య రేఖ, అంటే ఈ హారిజెంటల్కి ఇలా రేఖ ఉంటుంది. ఓకే, ఈ రేఖలో మనకి లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయాలంటే ఉత్తరం వైపు ఇలా చూడాలంతే. సో మనకి ఇటువైపుగా 90 డిగ్రీస్లో ఇటువైపుగా మనకి అరుంధతి నక్షత్రం యొక్క సప్తఋషి మండలం కనిపిస్తుంది ఆకాశంలో. ఇది సప్తఋషి మండలం. ఈ సప్తఋషి మండలంలో విశ్వామిత్రుల వారు, గౌతముడు, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, బ్రహ్మర్షి వశిష్ఠుల వారు, జమదగ్ని, వశిష్ఠుని పక్కనే అరుంధతి దేవి. చిన్నగా ఇక్కడ ఒక నక్షత్రం ఉంటుంది. మీరు గూగుల్లో సప్తఋషి మండలం అని కొడితే కనిపిస్తుంది అది ఎట్లా ఉంటుంది అనేది. సో ఇది సప్తఋషి మండలం. ఇక్కడ ఈ 3 నక్షత్రాలేమో వి షేప్లో ఉంటాయి, ఇలా ఇలా వి షేప్లో ఉంటాయి అన్నమాట ఈ 3 నక్షత్రాలు. సో ఇక్కడ మధ్యలో ఉండేటువంటి నక్షత్రం వశిష్ఠ నక్షత్రం. ఈ వశిష్ఠ నక్షత్రం పక్కనే కింద చిన్నగా అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. పూర్వకాలంలో కంటి పరీక్షలు దీంతోటే చేసేవాళ్ళు. అంటే అరుంధతి నక్షత్రం కనిపిస్తే వాడికి కళ్ళు బాగున్నట్టు లెక్క, లేకపోతే వాడి కళ్ళు అయిపోయింది, పని అయిపోయింది, స్టార్టింగ్ వాడికి ఏదో కంటికి సంబంధించిన వ్యాధి ఉందని లెక్క. సో అరుంధతి నక్షత్రము కళ్ళు చాలా బాగున్న వాళ్ళు కనిపిస్తుంది. అది కనిపించింది అనుకోండి, మీ కంటి వ్యాధులు లేవని అర్థం. ఇంకా ఇవన్నీ కూడా మిథ్య అన్నమాట, దూరం కనిపిస్తుంది, దగ్గర కనిపిస్తుంది ఏదని. ఇదొకటి. రెండవది, ఈ అరుంధతి నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుంది? ఇది ప్రతిరోజు కనిపించదు. సో అరుంధతి నక్షత్రాన్ని మనం ట్రాక్ చేయాలంటే ఎప్పుడు కనిపిస్తుంది అంటే దీనికి ఒక వివరణ ఉంటుంది. కొంచెం మ్యాథమెటిక్స్కి రిలేటెడ్గా నేను దీన్ని క్లియర్ ఈజీగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ సూర్యుడు ఎక్కడున్నాడు అని చూసుకోవాలి. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో చూడాలి. అట్ ప్రజెంట్ ఈ వీడియో నేను చైత్ర పౌర్ణమి రోజు ఈ వీడియో నేను చేస్తున్నాను. చైత్ర పౌర్ణమి 2019 రోజు చేస్తున్నాను. ఓకే, సో అంటే ఏప్రిల్ 20 తారీఖు నేను చేస్తున్నాను. ఏప్రిల్ 20, 19వ తారీఖు నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఏప్రిల్ 19, 2019 చైత్ర మాసం. ఇవాళటి పొజిషన్ మనం చూద్దాం. ఎక్కడైనా సరే మీకు ఇది ఫస్ట్ మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఈస్ట్ ఉంది. ఇవాళ సూర్యుడు ఎక్కడున్నాడు అంటే ఇవాళ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. సో మేషరాశి లోపలికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఏంటంటే వాస్తవంగా మనకి ఏంటంటే ఏప్రిల్ 14 నుంచి తీసుకొని సూర్యుడి యొక్క ట్రావెల్ 14, 6, 15 సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. సో సూర్యుడు ఇక్కడ, రవి ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడు 6 AM ఉన్నాడు ఇక్కడ. అయితే ఈ యొక్క నక్షత్రం యొక్క మండలం, సప్తఋషి మండలం ఎక్కడ ఉంటుందంటే ఇదంతా కూడా సింహరాశిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సింహరాశికి సరి సమానమైనటువంటి ప్రదేశంలో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇలా నిల్చున్నాను, ఇటువైపు ఉత్తర భాగము, ఇటువైపు దక్షిణ భాగం ఉంది. మీరు నాకు తూర్పున కరెక్ట్గా సూర్యుడు ఉన్న ప్లేస్లో మీ కళ్ళు ఉన్నాయి. ఓకే, ఇటువైపు ఇలా ఉన్నారు. సో ఇలా రాశులన్నీ ఉదయిస్తున్నప్పుడు సింహరాశి కూడా ఇలాగే ఉదయిస్తుంది. అయితే సింహరాశి ఉదయించినప్పుడు లెఫ్ట్ సైడ్లోని, సింహరాశికి లెఫ్ట్ సైడ్లోనే, అంటే మఘా నక్షత్రము, పుబ్బ, ఉత్తర నక్షత్రాలకి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఈ యొక్క సప్తఋషి మండలం ఉంటుంది. ఓకే, సో సింహరాశిలో ఈ యొక్క సప్తఋషి మండలం ఉంటుంది. సింహరాశి ఉదయం ఎప్పుడు అవుతుంది అనేది మనకి తెలియాలి. సో రవి ఇక్కడ ఉన్నప్పుడు ఈస్ట్లో, ఇది మేషరాశి అనుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10, 11, 12. సూర్యుడు పొద్దున 6 గంటలకు ఉదయించినప్పుడు రవి ఇక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడ సింహరాశి ఎక్కడ ఉంది అనేది వెతుక్కోవాలి. ఇది 5, ఇక్కడ సింహరాశి ఉంది. అంటే మీకు సూర్యుడు ఉదయించే సమయానికి ఇది ఏప్రిల్ మంత్లో, మిగతా మంత్కి మీరు అట్లా లెక్క వేసుకోవాలన్నమాట. సూర్యుడు ఉదయించే సమయానికి సింహరాశి ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ సింహరాశి మళ్ళీ ఎప్పుడు ఉదయం అవుతుంది అనేది ఒకటి లెక్క తీసుకోవాలి. అయితే 1, 2, 3, 4, 5 ఇవి 2 గంటలు ఒక్కొక్క కాలం వెళ్తుంది. 2 గంటలు 2 అవర్స్ ఒక్కొక్క సమయం. సాయంత్రం 6 PM అయిపోయింది. మనకు నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి? 6 తర్వాత కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇవన్నీ కొట్టేద్దాం. ఇప్పుడు సాయంత్రము మనం ఏం చేయాలంటే ట్రై చేయాలంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మనకి 8 గంటలకో 10 గంటలకో మనం ఆకాశం దగ్గరికి వెళ్తే మనకు చుక్కలు నీట్గా కనిపిస్తాయి. సో మనం 10 గంటలకు టైం వేసుకుందాం. నైట్ 10 PMకి ఎక్కడ ఉంటాడు అని చూద్దాం. ఓకే, నైట్ 10 PMకి ఎప్పుడు ఏప్రిల్ మంత్లో నైట్ 10 PM లెక్క వేసుకుందాం. ఏప్రిల్ మంత్లో రవి ఎక్కడ ఉండాలి? మేషరాశిలో ఉండాలి. 10 PMకి మేషరాశి ఎక్కడ ఉంటుందని కౌంట్ చేసుకోవాలి. ఇందాక మనం ఇక్కడ అనుకున్నాం కదా. సో మార్నింగ్ 6 to 8 ఇక్కడ ఉంటాడు. 6 to 8 అయిపోయింది. 8 to 10 అంటే 2 అవర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. 8 ఇక్కడ 8 o'clock, దెన్ ఇక్కడ 10 o'clock, దెన్ 12 o'clock, సారీ ఇక్కడ 6 to 8, 10, 12, నెక్స్ట్ 2 o'clock, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6, 8, తర్వాత 10, 12. ఇప్పుడు రాత్రి 10 గంటలకు రవి ఇక్కడున్నాడు, సూర్యుడు ఇక్కడున్నాడు రవి. ఓకే, ఇప్పుడు టైమింగ్ ఎంత తీసేద్దాము. సో రవి ఇక్కడున్నాడు అంటే ఇది అర్థం ఇది మేషరాశి. ఎప్పుడైనా రవి ఉన్నటువంటి రాశిని మనం పట్టుకొని కౌంట్ చేసుకోవాలి. అది మేషరాశే కాదు, సో రవి వృషభ రాశిలో ఉన్నా ఏ రాశిలో ఉన్నా సరే ఆ రాశికి తగ్గట్టుగా లెక్క వేసుకోవాలి. రవి వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఇక్కడ మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరము, వృశ్చిక, ధనస్సు, మకరము, కుంభము, మీనం. ఇప్పుడు ఇక్కడ ఇంకా సూర్యుడు ఉదయించే సమయానికి 10 గంటలకి మనకి అప్పుడు కనిపిస్తాడనమాట. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఈస్ట్ పాయింట్ ఇది అనుకోండి, ఇది వెస్ట్ అనుకోండి. ఈ టైంకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ 10 గంటలకి మనకి సూర్యుడు ఇక్కడ అస్తమిస్తాడు. సూర్యుడు కిందికి వెళ్ళిపోయిన తర్వాత సింహరాశి మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. సింహరాశి ఉదయం అయిన తర్వాత కనిపిస్తుంది. సో మోస్ట్లీ చెప్పాలి అని అంటే మనకి ఏ లగ్నం అప్పుడు అరుంధతి నక్షత్రం కనిపిస్తుందనంటే సింహరాశి ఇక్కడ ఉండాలి. ఒకటి సింహము ఇక్కడ ఉన్నప్పుడు అంటే సింహరాశి తర్వాత ఏవైతే 6 లగ్నాలు ఉన్నాయో ఆ 6 లగ్నాల సమయం ఎప్పుడైతే రాత్రిపూట ఉదయం అవుతుందో అప్పుడు మనకి ఈ యొక్క అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. అంటే సింహరాశి తర్వాత ఉండేటువంటి లగ్నాలు ఏంటి అంటే కనుక కన్యా లగ్నం. అంటే రాత్రిపూట మనకి ఎప్పుడైతే కన్యా, తుల, వృశ్చిక అంటే కన్యరాశి నుంచి మీనరాశి వరకు ఎప్పుడైతే రాత్రి లగ్నాలు కన్య మీన రాశులు ఉంటాయో అప్పుడు సూర్యుడు అప్పుడు మనకి ఈ సింహరాశిలో ఉన్నటువంటి యొక్క అరుంధతి నక్షత్రము క్లియర్గా కనిపిస్తుంది. అంటే రాత్రి 6 లగ్నాలు ఉంటాయి, ఉదయం 6 లగ్నాలు ఉంటాయి. సో రాత్రి 6 లగ్నాల్లో కన్యాలగ్నం నుంచి మీనలగ్నం వరకు ఎప్పుడైతే రాత్రి కన్యాలగ్నం మీనలగ్నం ఉదయం అవుతుందో అప్పుడు మనకి అరుంధతి నక్షత్రము కనిపిస్తుంది. అది ఎటువైపు? నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్ వరకు అంటే ఈశాన్యం నుంచి వాయువ్యం వైపున మనకి కనిపిస్తుంది. మోస్ట్లీ ఈ యొక్క అరుంధతి నక్షత్రము మనకి ఎండాకాలము వర్షాకాలంలో మాత్రం కనిపిస్తుంది. అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపద మాసంలో మాత్రమే ఇది మనకి కనిపిస్తుంది. మిగతా సందర్భాల్లో మనకి అరుదుగా మనం చూసినప్పుడు మనకి కనిపించే అవకాశాలు ఉంటాయి. సో అమెరికా వాళ్ళకి ఒక సమయంలో మనకు ఒక సమయంలో కనిపిస్తాయి. సో ఆల్మోస్ట్ అందరికీ ఇదే సమయంలో కనిపిస్తుంది, కాకపోతే లగ్నాలను బట్టి మనకు కనిపిస్తుంది. సో ఇది మనకి కనిపించే సమయం. అంటే మనకి ఎప్పుడైతే ఈ లగ్నంలో కనిపించినప్పుడు కింద అమెరికాలో ఉండే వాళ్ళకి వెలుగు అవుతుంది. సో అప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఎక్కడైనా రాత్రి సమయం లోపల ఈ లగ్నాలు చూసుకొని వెళితే కనుక
కన్యా నుంచి మీనలగ్నం ఉదయమైనప్పుడు అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూడాలి, స్పెషాలిటీ ఏంటంటే అన్ని నక్షత్రాలు ముందుకు సాగుతూ ఉంటాయి, అంటే ఈస్ట్ వైపు వెళుతూ ఉంటాయి అన్ని నక్షత్రాలు. బట్ ఒక్క అరుంధతి నక్షత్రం మాత్రం ఈ వశిష్ఠ నక్షత్రం చుట్టూ ఇక్కడిదిక్కడనే తిరుగుతూ ఉంటుంది, ఇక్కడిదిక్కడనే తిరుగుతూ ఉంటుంది. సో వశిష్ఠ నక్షత్రం చుట్టూ తిరగదు, వశిష్ఠుని ముందే ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. సో ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ అయింది. అందుకోసమే అరుంధతి వశిష్ఠులు ఎట్లాగైతే కనుక జంటగా కలిసి ఉన్నారో ఎప్పుడు కూడా అట్లాగే భార్యాభర్తలు కూడా అరుంధతి వశిష్ఠుల్లాగా చక్కగా కలిసి ఉండాలి అని చెప్పడానికే వశిష్ఠ నక్షత్రాన్ని చూపిస్తారు. ఇందులోపల సూక్ష్మ దృష్టి అనేటువంటి దైవీయం ఏంటంటే ప్రతిరోజు మనము రాత్రిపూట ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు చూడడం వల్ల, ముఖ్యంగా అరుంధతి నక్షత్రాన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడడం వల్ల ఏం జరుగుతుందంటే నేత్ర వ్యాధులు దూరం అవుతాయి. నిమేషోన్మేషణం, దీనిలో హఠయోగ ప్రతిభలో శ్లోకం ఉంటుంది, నిమేషోన్మేషణం త్యక్త్వా సూక్ష్మలక్ష్యం నిరీక్షయేత్ అని శ్లోకం. అంటే నిమిషం కూడా ఇది వేస్ట్ చేయకుండా తీక్ష్ణంగా సూక్ష్మ లక్ష్యాన్ని చూడాలి. ఇలా చూడడం వల్ల కంటికి సంబంధించిన రోగాలన్నీ కూడా పోయి దివ్య దృష్టి ప్రజాయతే అని శాస్త్రం చెప్తుంది. సో నేత్రానికి సంబంధించినటువంటి రోగాలు పోతాయి, దివ్య దృష్టి కూడా కలుగుతుంది, అంటే భవిష్యత్తును చూసేటువంటి జ్ఞానం కూడా కలుగుతుంది ఈ యొక్క అరుంధతిని చూడడం వల్ల. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అగస్త్య నక్షత్ర ఉదయం గురించి చెప్తాను, చాలా పవర్ఫుల్ అది. సో దీన్ని చక్కగా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఇది అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.